తిరుమల లడ్డు వివాదంపై సిట్ విచారణ నిలిపివేసింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తు వాయిదా పడింది. సిట్ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా అనే అంశంపై అభిప్రాయం చెప్పాలని సోలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో దర్యాప్తు నిలిపివేసి తిరుమల నుంచి సిట్ వెళ్లిపోయింది. ప్రస్తుతానికి సిట్ దర్యాప్తు వాయిదా పడింది. మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటి వరకు చూసుకుంటే సిట్ దర్యాప్తులో ఎటువంటి డీటెయిల్స్ సేకరించింది? అయితే ఇప్పటి వరకు ఆ తిరుమల లడ్డు వ్యవహారం పైన దర్యాప్తు కోసం నియమించినటువంటి సిట్టు ఎటువంటి కొత్త సమాచారాన్ని, కొత్త ఆధారాన్ని కూడా సేకరించలేదు. వాస్తవానికి నిన్న సుప్రీంకోర్టులో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారహితంగా చేసినటువంటి ప్రకటనలపైన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందో సుప్రీంకోర్టు, దాంతో సిట్ విచారణ నిన్న ఆ సాయంత్రం నుండి కూడా నిలిచిపోయింది. ఈరోజు ఉదయాన్న తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావుని ఆ సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆ సిట్ బృందం తిరుమల నుండి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి కిందట డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ప్రకటించారు. 3వ తేదీ వరకు కూడా దర్యాప్తును వాయిదా వేస్తున్నట్టు, తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నిన్న చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అక్షింతలేసింది రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసుల తీరు పట్ల. ఆ సిట్ నియమించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటన చేసేసిన తర్వాత ఇక సిట్ దర్యాప్తుతో ఎటువంటి నిజ నిర్ధారణ జరుగుతుందన్నటువంటి అనుమానాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో సిట్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ కాకుండా లడ్డు తయారీ ప్రక్రియను, వాస్తవానికి లడ్డు కల్తీ జరిగిందని ఎక్కడా నిజ నిర్ధారణ జరగలేదు. టీటీడీ ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదులో కూడా లడ్డు కల్తీ జరిగిందని ఎక్కడ కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ సిట్ విచారణ లడ్డు పోటు తయారీ ప్రక్రియను, అదేవిధంగా టీటీడీ ఈఓ గతంలోనే దీనికి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించిన రిపోర్ట్కి సంబంధించిన అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో 3 రోజుల పాటు ఆ సిట్టు తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి ఎటువంటి కొత్త అంశాలను కూడా శోధించలేకపోయింది. ఈలోపు సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, ఎందుకంటే వాస్తవానికి సిట్టు ఏర్పడిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగా ఒక డ్రామాలాగా నడిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే జూలై 23వ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ ఏఆర్ డైరీకి సంబంధించి వచ్చినప్పుడు 2 నెలల పాటు టీటీడీ దానిపైన ఫిర్యాదు చేయలేదు. సెప్టెంబర్ 18న ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక తప్పుడు ప్రకటన చేశారో, తిరుమల లడ్డూలో వినియోగించేటువంటి నెయ్యి బదులు జంతువుల కొవ్వును వినియోగించారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 18న ఫిర్యాదు చేయడం, ఆ స్టేట్మెంట్ని సమర్థించుకోవడం కోసం ఒక రిపోర్ట్ని, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ని, ఏఆర్ డైరీకి సంబంధించిన 2 ట్యాంకర్ల శాంపుల్ని పరిశీలించినటువంటి రిపోర్ట్ని టీడీపీ ఆఫీస్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత అది పెద్ద వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో సుప్రీంకోర్టులో ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారో అప్పుడు అకస్మాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ని తెరపైకి తీసుకొచ్చారు. సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత టీటీడీ అధికారుల చేత బలవంతంగా ఫిర్యాదు చేయించారు 25న. ఆ ఫిర్యాదు తర్వాత సిట్టు రావడం, ఆ తర్వాత విచారణ ప్రారంభం కావడం, 3 రోజుల పాటు సిట్ దర్యాప్తు జరిగింది. సో నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం కోసం దేవుడి పైన కామెంట్స్ చేయడం, దాంతోపాటుగా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత, సో సీఎం ఏం స్టేట్మెంట్ ఇస్తే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు అదే రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇక ఆ నివేదికతో ఆ సిట్ విచారణతో ఎటువంటి ప్రయోజనం ఉండదన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. సో సుప్రీంకోర్టు మందలించడంతో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సిట్ విచారణ ఆగిపోయింది. సిట్ విచారణ ఆపేసి సిట్ అధికారులు కూడా ఇప్పుడు డీజీపీతో భేటీ అనంతరం తిరుమల నుండి బయలుదేరిపోయారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా 3వ తేదీ వరకు కూడా, అంటే సుప్రీంకోర్టులో 3వ తేదీన కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తారా, సిట్తో విచారణ జరిపిస్తారా, సిట్ విచారణ కొనసాగించడం సమంజసమేనా, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ తర్వాత ఏ డైరెక్షన్ ఇస్తే దాని మేరకు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో సిట్ విచారణ పైన సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యంలో సిట్ విచారణ వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ పైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ విచారణకు ఆ శాంటిటీ లేకుండా పోయింది. దీంతో ఆ సిట్టు ఆ విచారణ నిలిపేసి ఇప్పుడు తిరుమల నుండి వెనుదిరిగినటువంటి పరిస్థితుంది. థ్యాంక్ యూ సతీష్.